హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బెండకాయ ఫ్రైని డిఫరెంట్గా, అంటే సాంబార్ సైడ్ డిష్గా, పప్పు పలచటి పప్పు సైడ్ డిష్గా టేస్టీగా ఉండేలా చేయబోతున్నానండి. దానికోసం 100 గ్రామ్స్ బెండకాయలు తీసుకొని 1 ఇంచ్ పొడవులో కట్ చేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్. ఇప్పుడు వీటన్నిటి నుంచి గింజలు తీసేస్తున్నాను. ఇలా కొద్దిగా దులిపినట్టుగా చేస్తే గింజలన్నీ పోతాయండి. వీటిని వేరే బౌల్లో వేస్తున్నాను. సీడ్స్ సెపరేట్ అయినాయండి. ఈ ఫ్రై కోసం నేను ఒక 3 స్పూన్ల సజ్జ పిండిని తీసుకున్నానండి. 1 స్పూన్ కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్ నిండా తీసుకోవాలి. టర్మరిక్ పౌడర్, పసుపు, గరం మసాలా, ఫిష్ మసాలా, బిర్యానీ మసాలా. ఇవి ఎవరెస్ట్ కంపెనీ తీసుకున్నానండి. 3 ఎక్కువగా ఫిష్ మసాలా 2 పించులు ఫిష్ మసాలా వేయాలి. ఒక 1 పించ్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేయాలి. సాల్ట్ 3 స్పూన్ల శనగపిండి అండి. కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇది వంట సోడా అండి, ఒక 1-2 పించ్. ముందుగా ఈ పొడులను మిక్స్ చేసుకోవాలి. పొడులన్నీ బాగా మిక్స్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పిండి అంతటికి సరిగ్గా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని బెండకాయల్లో వేస్తాం, ముక్కల్లో వేస్తాం. ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేస్తున్నా. నేను చేతిలో పోసుకున్నాను కదా, అంత మాత్రమే నీళ్ళు వేయాలి. ఇప్పుడు చూడండి, పిండికి అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. పిండి అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకున్నానండి. ఇప్పుడు నేను వీటిని వేస్తున్నాను. సిమ్లో పెట్టాలి. కడాయిలో వేసాక 2 నిమిషాల తర్వాత వీటిని కదిలించాలి. ఇలాగా స్టవ్ ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టున్నాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని కొద్దిగా కలపాలి. ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా నేను నా రెసిపీస్లో బెండకాయ ఫ్రైని మసాలాతో చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూసి ట్రై చేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇందులో ఏ ఒక్క ఐటెం కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉండే రెసిపీని ఏది ఒకటి తక్కువ వేసినా కూడా అది టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, ఫ్రై అయిపోయింది. 5 మినిట్స్ పట్టింది ఇది వేగడానికి. దీన్ని సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. ఇది క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్. జల్లి గరిట ఇలాంటిదే ఉపయోగించాలి దీన్ని తీయడానికి. ఇప్పుడు నేను మిగతాది వేస్తున్నానండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయండి. ఇప్పుడు దీన్ని తిప్పేస్తున్నాను 2 నిమిషాల తర్వాత. ఈ కర్రీతో తిన్నాక ఇంకా రోజు ఇదే తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఫ్రైని మంచూరియా స్టైల్లో పోపు చేసి వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లి ముక్కలు, సోయా సాస్, టమాటో సాస్, ఇంకా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వాటర్ వేసి చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.